గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయడం రోజు స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు పొద్దున్న నుంచి 2 సార్లు వీడియో చూస్తే కరెంటు మూలంగా వీడియో కొద్దిగా అంతరమైంది, అందుకు లేట్ అయింది. కాబట్టి ఈరోజు వార్తలను కొద్దిగా స్పీడ్గా చదివేస్తాను, అది గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ 1000 అయినందుకు. ఇప్పుడు డైలీ లైవ్లో 9 నుంచి రాత్రి 9 గంటల 10 గంటల వరకు వస్తున్నాం, చర్చ చేద్దాము. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది చూడండి. సో మన ఈరోజు వార్తల్లో 3వ తారీఖు ఈరోజు ఈ సబ్జెక్ట్ కవర్ అవుతుంది. ప్రసాద్ చెప్తున్న మనసు చూడండి. సో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా చూడండి. డిస్క్లైమర్ చూడండి. అండ్ బెస్ట్ క్వార్టర్ సక్సెస్లో చూడండి. సో మన బిజినెస్ ఇండెక్స్ అమెరికా చెప్తున్నాము. అమెరికా ఈరోజు లాభాల బాట ముగిసింది, యూరోపియన్ నష్టాల బాట ముగిసింది, ఆసియా మార్కెట్ లాభాల బాట నడుస్తుంది. అండ్ మన ఫారినర్స్ చూడండి 2000 షేర్స్ అంతే మ్యూచువల్ ఫండ్స్ వారు 640 కోర్సు కొన్నారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ నిన్న మొత్తం తగ్గింది. ఇండెక్స్ కూడా తగ్గింది, గమనించండి. అండ్ నిఫ్టీ రేషియో కూడా కొద్దిగా తగ్గింది, అది గమనించండి. సో మనం వార్తలకు వెళ్దాము. సో ఈనాడులో కంకర్ సేల్ ఆఫ్ స్టేక్ను పోస్ట్పోన్ చేసిన వార్త వచ్చింది. కంకర్ గవర్నమెంట్ కంపెనీ స్టేక్ మన గవర్నమెంట్ స్టేక్ అమ్ముతున్నప్పుడు ఆ స్టేక్ తగ్గే అవకాశం ఉంటుంది, కాబట్టి అది పోస్ట్పోన్ చేసి కాబట్టి ఈ షేర్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. గోడ్రేజ్ ప్రాపర్టీస్ బుకింగ్ 3150 కోర్సు బెంగళూరులో బుకింగ్ చేసినట్టు వార్త వచ్చింది, అది గమనించండి. సాక్స్లో ఎడెన్బర్గ్ మళ్ళీ కోటక్ బ్యాంక్ మీద బ్లేమ్ వస్తుంది. దీని మీద సెబీ కూడా వాళ్ళకు సోకాజ్ నోటీస్ ఇచ్చారు. సో కోటక్ బ్యాంక్లో కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఉంది కాబట్టి కొద్ది రోజులు దూరం ఉండడం మంచిది. అట్లా ఆంధ్రజ్యోతిలో కూడా అదాని షేర్లపై షార్ట్ షేర్గా కోటక్ మహీంద్రా హస్తం ఉన్నట్టు వార్త వచ్చింది, ఎడెన్బర్గ్ ఉంది. కాబట్టి కొద్ది అదాని షేర్లు అండ్ కోటక్ మహీంద్రా బ్యాంకు దూరం ఉండడం మంచి ఆలోచన. అండ్ బిజినెస్ ట్రాన్స్ఫర్కు ఎల్ఎన్టీకి ఒక మంచి ఆర్డర్ వచ్చింది, ఫండమెంటల్ కంపెనీ, అది గమనించండి. అట్లనే గోడ్రేజ్ ఇండస్ట్రీ ఒక వార్త వచ్చింది. ఆర్కేఎన్ గ్రూప్ వాళ్ళు అండ్ స్టేక్ ఉన్నట్టు 12.2 పెద్ద స్టేకు. సో ఈ షేర్ ఈరోజు పెరిగే అవకాశం ఉంది. అదాని పవర్ కూడా కెపాసిటీ పెరుగుతున్నట్టు వార్త వచ్చింది, గమనించండి. అట్లనే మాన్సూన్లో కూడా 6 days మాన్సూన్ రావచ్చని నేను ఐఎండి వాళ్ళు తెచ్చారు. ఎట్లా షేర్స్ అన్ని పెరిగే అవకాశం ఉంది. అండ్ మనం 40 షేర్లు నా లిస్టు మీకు తెలుసు, వాచిస్తూ దాన్ని మెయింటైన్ చేస్తున్నా. అందులో జిఎస్పీ ఉంది కాబట్టి అది కూడా పెరిగే అవకాశం ఉంది. దీని మీద మనం రిపోర్ట్ కూడా పెట్టాము, అది గమనించండి. అండ్ లైవ్ మింట్లో సుమిత్ బగాడియా మన జే బిజినెస్ ఎక్స్పర్టు ఎస్బీఐ లైఫ్ మీద బై ఇచ్చారు. ఎస్బీఐ లైఫ్ కూడా మన వాచ్ లిస్ట్లో ఉంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాలని షేరు, అది గుర్తించండి. ట్రెండింగ్ షేర్ కింద మన మింట్ వారు ఈపీఎల్ ఇచ్చారు. ఇది ఒక మధ్య రకమైన కంపెనీ. సో ఈ ట్రెండింగ్ ఉంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. హెచ్జివెన్కు మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది. హెచ్జివెన్కు మన పవర్కి సంబంధించింది, అది కూడా గమనించింది, ఇది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బిజినెస్ లైన్లో మన టాటా స్టీమ్లో ఒక వార్త వచ్చింది, అది ఈ మధ్య కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే యూకేలో స్ట్రైక్ నోటీస్ ఇచ్చారని, బట్ అది విత్డ్రా ఉన్నత అయింది. సో ఇది ట్రెండింగ్ ఉంది, టాటా స్టీల్ పెరిగే అవకాశం ఉంది. కోల్ ఇండియా బ్రోకర్ కాల్ కింద ఇచ్చారు, యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు వార్త కూడా వచ్చింది, కోల్ ప్రొడక్షన్ పెరిగినట్టు, అది గమనించండి. ఇందులో పతంజలి ఫుడ్స్ గురించి ఒక వార్త వచ్చింది. నిన్న జేబీఎస్లో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు, అది ఒక ఆయుర్వేదిక్ని. సో పతంజలి ఫుడ్ కూడా ఫ్యూచర్లో మంచి ఎఫ్ఎంజీసీ కాబోతుంది. సో ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ ఫండమెంటల్ షేర్ కింద ఇది గుర్తించబడుతుంది. అకౌంట్స్ టైం ప్రకారం ఎన్ఎల్సీ ఇండియా ఒక వార్త వచ్చినట్టు గవర్నమెంట్ ఇది నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్కి సంబంధించింది. ఈ 20% రేజ్ లిగ్నైట్ ప్రొడక్షన్లు, ఇది కూడా మన గవర్నమెంట్ కంపెనీ. ఇది ఒకప్పుడు ఈ షేర్ని ఎవరు చూసేవారు లేరు, కానీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో పిఎస్సి పబ్లిక్ సెక్టర్ కంపెనీ అన్ని పెరుగుతున్నాయి. ఇది కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్, గుర్తించండి. ఆర్బీఐ మీద ప్రతిసారి వార్త వస్తుంది. సో దీని గురించి మనం ఏమి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. బట్ ఈ షేరు పిఈ ఆల్మోస్ట్ 60 పెరిగింది కాబట్టి కరెక్షన్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేరును ఇప్పుడు కొనేవాళ్ళు ఎవరైనా ఉన్నవారు స్టాప్ లాస్ పెట్టుకుంటూ కంటిన్యూ చేయొచ్చు. కొత్త వాళ్ళు అయితే నా మటుకు 100 షేర్లు కొనేవాళ్ళు 25 షేర్లు కొని తగ్గినప్పుడు మళ్ళీ కొనాలి. ఐఎక్స్ మీద మళ్ళీ ఒక వార్త వచ్చింది, దాని వాల్యూమ్ చాలా పెరిగింది, 20 years. సో పవర్కు సంబంధించిన పవర్ షేర్లు అన్నీ పెరిగినప్పుడు ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ పవర్ అయినా ఈ ఎక్స్చేంజ్ ద్వారా అమ్మకం కొనుగోలు జరగాలి, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ DC-60. ఇది మీకు చాలామందికి తెలుసు, మన డిఫెన్స్ సంబంధించిన షేరు. అండ్ ఇజ్రాయల్తో సంబంధం ఉంది, లింక్ ఉంది, అంటే మన ఎంఓ ఉంది. ఈ షేర్ నిన్న పెరిగింది, లైమ్ లైట్ ఉంది, అది గుర్తించండి. 1250 crores ఆర్డర్ వచ్చినట్టు. సో మనీ కంట్రోల్లో
మనీ కంట్రోల్ వార్త ఐటీసీ రిపోర్ట్స్ వాళ్ళ సారీస్ పెంచినట్టు ఐటీసీ కూడా ఫ్యూచర్లో మంచి షేర్ కాబోతుంది. ఎందుకంటే అందులో ఓటర్స్ బిజినెస్ డిమేజ్ చేయబోతున్నారు. అది సిగరెట్ నుంచి కొంత సిగరెట్ సేల్స్ని తగ్గించి ఎఫ్ఎంజీసీ అందులో పోతున్నారు అండ్ డిమేజ్ కూడా కాబోతుంది. కాబట్టి దీని వాల్యుయేషన్ చాలా పెరిగే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ మంచి డివిడెండ్ ఇస్తుంది, అది గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం సిడిఎస్ అనౌన్స్ బోనస్ షేర్ ప్రకటించింది. సిడిఎస్ మన డిమాట్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది. ఇది ఫ్యూచర్ మన షేర్ మార్కెట్ ఉన్నంత వరకు ఈ షేర్ పెరుగుతుంటుంది. సో బోనస్ వస్తుంది, ఈ షేర్ కూడా కొద్దిగా పెరుగుతుంది. ఈ షేర్ కూడా మనం తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేరు, అది గుర్తించండి. సో మా సాయి షేర్ కింద ఈరోజు పెరుగున్న షేరు టాటా స్టీల్ చాలా నుంచి ట్రెండింగ్లో ఉంది. ఎన్ఎస్ ఇండియా ఈ రెండు కూడా పెరగడానికి అవకాశం ఉంది. రెండు కూడా ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్గా గుర్తించండి. బ్యాన్లో మన ఇంకా ఇండియా సిమెంట్ ఇండస్ట్రియల్ టవర్ ఉంది. సో ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లో ఉంటే ఈ షేర్ కొనడానికి వీలు ఉంటుంది. అంటే ఫ్యూచర్ ఆప్షన్స్ క్యాష్ యాక్షన్లో కొనుక్కోవచ్చు. సో ఎప్పుడైతే బ్యాన్లో ఉంటుందో బ్యాన్ బయటకు వచ్చిన తర్వాత షేర్ పెరుగుతాయి. బ్యాన్లో ఉన్నప్పుడు కొద్దిగా పెరిగాయి తగ్గాయి, ఆ రకంగా ఉంటుంది అన్నట్టు. సో మనకు టెక్నికల్ అనాలిసిస్ ముందు మీకు మన వీడియోస్ మన టుడే మీరు కంటిన్యూ చేసిన తెలుసు. లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మన ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక మంచి షేర్ మీద సమగ్ర ఫండమెంటల్ రీసెర్చ్ అని పెడుతున్నాను. అది చూస్తే ఆ షేర్ కొనాలని వద్దని ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఆ షేర్ల బలం ఎంత, వీక్ ఎంత, దాని కెపాసిటీ ఎంత, ప్రాఫిట్ ఎంత మొత్తం వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ప్రతిరోజు కూడా దాని యొక్క టైం టేబుల్ లెక్క మీకు ఇస్తున్నాను. ఏ షేర్ పెరిగిందా తగ్గిందా అని కామెంటు. సో మనం కింద నుంచి అర్థం కెనరా బ్యాంకు 17 నాడు ఇచ్చాము 121 చొప్పున, అది ఇప్పుడు 160 అనేది తగ్గిన పర్వాలేదు, పెరిగే అవకాశం ఉంది అని అది మీరు గుర్తించండి. అండ్ ఎస్బీఐ కార్డు కూడా 20 నాడు ఇచ్చాము, అది కూడా 70-30 పోతే ఇప్పుడు 7 ఆల్మోస్ట్ 20 రూపీస్ తగ్గింది. దీన్ని మన ఐపీఓ రేటు 755 పెరిగే ఛాన్స్ ఉంది. జిఎస్ఎస్ ఇచ్చాము 240, ఇప్పుడు అది 242 అయింది, నిన్నకన్నా కొద్దిగా తగ్గింది. ఎన్సీసీ ఇచ్చాము 23 నాడు 325 ఉంది, ఇది మనం పెట్టిన తర్వాత 3-4 డేస్ తగ్గింది, బట్ నిన్న అనూహ్యంగా పెరిగింది 332. అందుకే నేను చెప్పే ప్రతిసారి వెయిట్ చేయాలి. సో మనం పెట్టిన రేటు కన్నా 7 రూపీస్, బట్ 23 నుంచి కంటిన్యూ తగ్గింది. సో మొన్న కూడా 320 ఉండే 332. అంటే ఫండమెంటల్ షేరు పెరగడం తగ్గడం ఒకటి ఆనవాయితీ. సో మనం తగ్గినప్పుడు ఇది కాకూడదు, పెరిగినప్పుడు వీళ్ళైతే ప్రాబ్లం తీసుకోవాలి. మీకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా మనం 24th నాడు పెట్టాము, జూన్లో 730 పెట్టాము. పెట్టిన రోజు నుంచి బాగా పెరిగింది, బట్ నిన్న కొద్దిగా తగ్గింది. అయినా 734 నుంచి 795 అంటే ఆల్మోస్ట్ 60 రూపాయలు పెరిగింది. ఐఓసి కూడా 25th నాడు పెట్టాము 164, ఇది కంటిన్యూగా 3 డేస్ నుంచి పెరుగుతుంది. నిన్న 167 ఉంది, ఈరోజు 168.5. ఎందుకంటే దీనికి రికార్డ్ డేట్ డివిడెండ్ ఉంది 12th. ఎవరైతే 11th లోపల చేసుకుంటారో వాళ్ళకి షేర్కు 7 రూపీస్ వచ్చే అవకాశం ఉంది. టెక్స్ ఇండియా పెట్టాము, ఇది చిన్న సైజు మన టెక్స్టైల్కి సంబంధించింది, ఇది 60 పెట్టాము. 26 నుంచి కొద్దిగా స్వల్పం తగ్గింది. సో నిన్న మన నేషనల్ అల్యూమినియం పెట్టాము, అది ఫస్ట్ నాడు 191, అది నిన్న పెరిగింది. అంత మొన్న కూడా పెరిగింది, నిన్న కూడా పెరిగింది 182. సో ఈరోజు మన ఇర్కాన్ ఇంటర్నేషనల్ పెట్టాము 275, అది చూడండి. సో ఇది తర్వాత మనము టెక్నికల్గా చూద్దాము. ఈరోజు పెట్టిన వార్తల్లో కొన్ని మంచి షేర్లను ఎన్నుకుందాము, అవి టెక్నికల్గా ఎలా ఉండే మనం గమనిద్దాము. సో ఇక్కడ టెక్నికల్గా గమనించే ముందు ఒక 2-3 విషయాలు గమనించాలి. ఇక్కడ ఒక ఇండికేటర్ పెట్టాము, దాన్ని మూవింగ్ యావరేజెస్ అంటారు. 20 డేస్, 50 డేస్, 100 డేస్, 200 డేస్, ఈ మూవింగ్ యావరేజెస్. ఏ షేర్ అయితే ఎప్పుడైనా ఈ మూవింగ్ యావరేజెస్ పైన దాటుతుందో అప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టు ఫ్యూచర్ పెరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ అవి మూవింగ్ తగ్గితే కొద్దిగా మనం ఆలోచించి కొద్దిగా ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తుంది గోడ్రేజ్ ప్రాపర్టీ మీకు రేటు 3,301 ఉంది, లోయెస్ట్ 1,495, హైయెస్ట్ 3,340. సో షేర్ పరంగా చూస్తే ట్రెండింగ్లో ఉంది, కంటిన్యూ పెరుగుతుంది. ఈరోజు వార్త వచ్చింది కాబట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. నిన్న కూడా 140 రూపీస్ పెరిగింది, అది గుర్తించండి. ఎప్పుడైనా ఒక వార్త వచ్చినప్పుడు చాలా పెరగచ్చు లేదా తగ్గచ్చు. ఎందుకు తగ్గుతుందంటే ఈ వార్త ముందే లీక్ అయి ఉంటుంది కాబట్టి. సో మనం కొంటామని కింద కొన్న వాళ్ళు అమ్మేస్తుంటారు. సో నిన్న 140 రూపీస్ పెరిగింది, వార్త వచ్చింది, ఈ ట్రెండింగ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ గోడ్రేజ్ ఇండస్ట్రీ ఇది గోడ్రేజ్ గ్రూప్ వాళ్ళదే. ఈ ఇండస్ట్రీ షేర్ కొంటే గోడ్రేజ్ ఉన్న షేర్ అన్ని కొన్నట్టే. ప్రస్తుతం 898 ఉంది, లోయెస్ట్ 468,
హైయెస్ట్ 990. ఇది మీకు చూడంగా చూస్తుంది, ట్రెండింగ్లో ఉంది, మూవింగ్ యావరేజ్ పై ఉంది, ఇంకా పైకి పోవడానికి మనకు కనిపిస్తుంటుంది. అదాని పవర్, సో ఇది 710 రూపీస్ ఉంది. ఇది అదాని గ్రూప్ వాళ్ళు 235 లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ మూడింతలు అయింది, 895 లోయెస్ట్. బట్ ఇక్కడ చూస్తే ట్రెండింగ్ లేదు, ఆల్మోస్ట్ తగ్గుతుంది. సో ఈరోజు వార్త వచ్చింది కాబట్టి ఈరోజు మనం కొనకుండా ఒక 2-3 రోజుల తర్వాత కానీ పెరగడం చూడాలి. మీకు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి జూన్ 4 నుంచి తగ్గుతుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కొనాలి? దీన్ని ఆల్మోస్ట్ ఒక 745 వచ్చిన తర్వాతనే కొంటే కొద్దిగా ఉంటుంది. అంటే 2-3 రోజులు మనం వెయిట్ చూడాలి, పెరగని అంటే ట్రెండింగ్ రావాలి. అంటే ఇది ఇప్పుడు 20 మూవింగ్ కావాలి, దాటాలి. 724 710 ఉంది. కాబట్టి ట్రెండింగ్లో వచ్చిన తర్వాత చూడండి, వెంటనే వార్త వచ్చిందని ఈరోజు ఉన్నాం అనుకో, మళ్ళీ ఇక్కడ కింద వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, మొత్తానికి అమ్ముతున్నారు. అమ్మడం అనేది ఆగాలి, ఆగినప్పుడే కొనాలి. ఆగాలంటే 2-3 రోజులు పెరగాలి. ఒకటేసారి ఇక్కడ 700 నుంచి 880 పోదు, కొద్ది ఇట్లా పోతుంది. కాబట్టి సో ఇక్కడ ఆగడం అనేది బెస్ట్. మనకు చార్ట్ చెప్తుంది, చార్ట్ ప్రకారంగా జిఎస్ఎస్పి. సో ఇది మన గుజరాత్ స్టేట్ వాళ్ళది పెట్రోల్ కంపెనీస్ని. ఈ షేర్ల మీద నేను చాలా బుల్లిష్ ఉన్నా. నా పార్టీ లిస్ట్లో ఇది కూడా షేర్ ఉంది. ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ మంచి డివిడెండ్ ఇస్తుంది. ఇప్పుడు 240 ఉంది, లోయెస్ట్ 146, హైయెస్ట్ 322, ఇంకా హైయెస్ట్కు దూరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే కూడా ఆల్మోస్ట్ తగ్గడం లేదు, కన్సాలిడేషన్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు 240 ఉంది, ఇక్కడ 248 క్రాస్ అయిందో ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇన్వెస్ట్ పరంగా ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈపీఎల్ ఇది మధ్యతరగతికి సంబంధించిన కంపెనీ. 220 ఉంది, లోయెస్ట్ 169, హైయెస్ట్ 236. నిన్న చాలా పెరిగింది. వార్త ఈరోజు వచ్చింది, నిన్నే తెలుసుంటుంది. ఇక్కడ చూడ 3 రోజులు 4 రోజుల నుంచి కంటే పెరుగుతుంది. నిన్న అయితే ఆల్మోస్ట్ 20 రూపీస్ పెరిగింది. సో దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలాంటి షేర్లు మనం ఎగబడి కొనకుండా ఒక 2 రోజులు తగ్గిన తర్వాత కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవాలి. లేదా 100 షేర్లు కొనే వాళ్ళు కొద్ది షేర్లే 20 షేర్స్ కొనాలి, మళ్ళీ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోవాలి. అది నా యొక్క ఆలోచన. నెక్స్ట్ హెచ్జీ1 కూడా హెచ్జీ1 చూడండి, ఇది మన పవర్కి సంబంధించింది. 131 రూపీస్ ఉంది, లోయెస్ట్ 41, లోయెస్ట్ నుంచి 3 టైమ్స్ పెరిగింది, 170 ఉంది. ఈ షేర్ కూడా చాలా పెరిగింది. కాబట్టి సరే ఇక్కడ మన ట్రెండింగ్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు మూవింగ్ అవర్స్ చూస్తే 20 and 50కి మూవింగ్ అవర్స్ క్రాష్ కాలే, అవి దాటాలంటే 130, 140 కావాలి. బట్ ఇక్కడ చూస్తే కన్సల్టేషన్ అవుతుంది. సో చిన్న షేర్ కాబట్టి ఇక్కడ కొద్దిగా మన అగ్రెసివ్గా కొనే వాళ్ళు కూడా కొనొచ్చు, పెరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది ఎప్పుడు లైమ్ లైట్ వస్తుంటుంది. టాటా స్టీల్ ఇది ఫండమెంటల్ నిఫ్టీ కంపెనీ. 175 రూపీస్ ఉంది, 111 లోయెస్ట్ 184. బట్ ఇది మూవింగ్ క్రాస్ కాలే, 174 ఉంది. కాబట్టి 176 క్రాస్ అయితే మూవింగ్ అయ్యి తర్వాత 184 హైయెస్ట్. సో 200 పోతుందని చాలామంది చెప్తున్నారు. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దీనిలో మనము ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. ఎన్ఎస్సి ఇండియా 257 ఉంది. ఇది గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ. లోయెస్ట్ 106 డబల్ అయిపోయింది, 293. బట్ ఇది కూడా నిన్న కూడా వాతంలో పెరిగినట్టుంది, 2 డేస్ పెరిగింది. సో ట్రెండింగ్లో చెప్పాలి, ఎందుకంటే అన్ని మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి. సో అది ఈరోజు పెరగాలంటే నేను మీకు చెప్పాను, మన ఇంటర్డే టెక్నిక్. ఎప్పుడైతే ఏ షేర్ అయినా కానీ అది మనం ఈరోజే పెరగాలి, ఈరోజు మనకు డబ్బులు రావాలంటే అది నిన్నటి ఐ దాటాలి. నిన్నటి ఐ ఇక్కడ 260 ఉన్నది. సో ఈరోజు 257 నుంచి 260 దాటిన తర్వాత పైకి పోతుంది, లేదంటే ఈరోజు కింద కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 261 పోతే పైకి పోతుందని ఒక ప్రాబబిలిటీ. అంటే కంపల్సరీ పోతుందని కాదు, కనీసం ₹1 నుంచి ₹10 పోయే అవకాశం ఉంటుంది. లేదా అక్కడ పోయి కూడా టచ్ చేసి కొంతమంది టాప్ పడేస్తారు, అక్కడ పోయి కూడా మళ్ళీ కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోతే పెరుగుతుంది అందరికి తెలుసు కాబట్టి. సో కొంతమంది దాన్ని పైకి తీసుకొచ్చి కింద కూడా పడేస్తారు. ఇది బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా యావరేజ్ చేసుకోవాల్సిన షేరు. ఐఎక్స్ కూడా మంచి షేరే. ప్రస్తుతం 185 ఉంది, లోయెస్ట్ 119, లోయెస్ట్ 191, హైయెస్ట్. సో ట్రెండింగ్లో ఉంది మొత్తానికి. మనకి ఇక్కడ చార్ట్ ట్రెండింగ్ చెప్తుంది, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ పై ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ పెరిగిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయింది, మళ్ళీ పెరిగింది. నిన్న కొద్దిగా తగ్గింది ₹5. బట్ ఈరోజు వార్త వచ్చింది కాబట్టి పెరగచ్చు. ఈ డిసిఎస్ ఇండియా మన డిఫెన్స్ సంబంధించిన ఇండియా బేస్డ్ కంపెనీ, మంచి కంపెనీ. ఇది చాలా అంతకుముందు నేను చాలా రికమెండ్ చేశాను. ఇప్పుడు 430 నిన్న చాలా ₹50 పెరిగింది. సో గ్యాప్ అప్ అయింది. సో వార్త లీకేజ్ అనేట్టున్నది. బట్ గ్యాప్ అప్ అయినప్పుడు మనం ఇలాంటి షేర్లు కొద్ది షేర్ తీసుకోవాలి, ఎగబడి తీసుకోకూడదు, తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఐటీసీ మంచి షేరే. కన్సల్టేషన్ అయ్యింది, తగ్గింది. ఆల్మోస్ట్ ఈ షేర్
మీకు ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేర్లు తగ్గుతాయి పెరుగుతాయి. ఇట్లా కంటిన్యూగా 7 డేస్ 8 డేస్ ఎప్పుడైనా తగ్గినప్పుడు మనం ధైర్యం చేసుకుంటే ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ చార్ట్ అని చూడండి, ఏ ఫండమెంటల్ చేయండి. ఒక షేరు 10 డేస్ ఈవెన్ 15 డేస్ తగ్గినా మళ్ళీ అది పెరుగుతుంది. బట్ దాని కొద్దిగా రీసెర్చ్ చేస్తే ఎందుకు కంటిన్యూ తగ్గింది కూడా రీసెర్చ్ చేస్తే మనకే పడుతుంది. ఎటువంటి రీసెర్చ్ చేసినప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు అది ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా గమనించాలి. ప్రాఫిట్ బుకింగ్ ఆగితే అది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఇలాంటి షేర్లు అండి. సో కొద్దిగా కరెంటు అంతరాయం మూలంగా లేటుగా అయింది. సో ముగించే ముందు అందరికీ థ్యాంక్స్ చెప్తే మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.